అంటే ప్రేమనేది ఉన్న చోట సంఘర్షణ ఉండక తప్పదా? మీరు అవునంటారు కదా, ఖచ్చితంగా ఉంటుందంటారు. కానీ మీరు లోతుగా ఆలోచిస్తే మీకే తెలిసి వస్తుంది. ఎప్పుడైతే సంఘర్షణ జరుగుతుందో అప్పుడు ప్రేమను విస్మరిస్తుంటామని. ఆ తర్వాత కాంక్షలు జనిస్తాయి, అహంకారం కలుగుతుంది, క్రోధం కలుగుతుంది. కానీ ప్రేమ లేదు. ప్రేమనేది ఉదయించదు. ఎందుకంటే ఎక్కడ ప్రేమ జనిస్తుందో అక్కడ అన్ని వివాదాలు, అన్ని సంఘర్షణలు, అన్ని గొడవలు నశించిపోతాయి. ఒకవేళ ఇటువంటి ప్రేమ సమస్త లోకం పట్ల ఏర్పడితే కేవలం మానవులపైనే కాదు, పశుపక్షాదుల మీద, గడ్డిపోచ మీద కూడా ఒకవేళ ఎవరికైనా హృదయంలో ప్రేమనేది ఉంటే ఇక క్రోధానికి కారణమేదైనా ఉంటుందంటారా? ఉండదు కదా. ఒక వ్యక్తి హృదయంలో ఇంకో వ్యక్తి గురించి ప్రేమభావం మొలకెత్తితే, ఆ ప్రేమభావనే సమస్త సృష్టి మీద చూపిస్తే దానిని కరుణ అంటారు. కరుణ అంటే సమస్త విశ్వాన్ని స్వీకరించడం. అందరి మీద కేవలం ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. ఎక్కడా ఇంకొకరితో విరోధం అనేదే ఉండదు. కరుణే వాస్తవానికి సమస్త ధర్మాల సారం. ధర్మం ఒకవేళ వృక్షమైతే కరుణే దాని మూలం, దాని జీవం.